దేవునికి స్తోత్రం. మంచిది ప్రభునందు దేవుని బిడ్డలారా. మరి 5వ నెలలోకి మళ్ళా దేవుడు మహాకృప చూపించాడు. 5వ నెలలోకి మళ్ళీ అందరినీ కూడా తీసుకొని వచ్చాడు. మరి 5వ నెలలో ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు మహాకృపను బట్టి తండ్రి అయిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మంచిది, దయచేసి మీరు గమనించగలరని ప్రభు నామములో మనం చేస్తున్నాం. మరి దేవుడి యొక్క చిన్న కార్యక్రమం ప్రతి నెలలో మేము తలపెడుతూ ముందుకు చేస్తూ ఉన్నాం. మరి ఇలా జరగడానికి, ప్రతి నెల జరగడానికి మీ యొక్క ప్రార్థన అవసరత ఎంతో అవసరమని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి 5వ నెలలోనికి కూడా మనలందరినీ కూడా తీసుకొచ్చిన దేవాది దేవునికి మనం రుణపడి ఉన్నాం. మరి ఈ నెలలో కూడా మనకి పెట్టడానికి కొందరికి, మరి పేదలైన వారికి కొద్ది ఆహారము తీసుకొని వెళ్ళడానికి దేవుడు మహాకృప చూపించారు. మరి ఈ ఆహారము వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా దగ్గరుండి మరి 2 గంటల నుంచి మరి ఇప్పుడు వరకు కూడా దాన్ని సిద్ధపరిచి మరి రెడీ చేసి ఉంచారు. మరి మనం ఏదైనా చేయగలిగితే డబ్బులు పెట్టగలిగింది, కానీ పని చేసే వారికి ఖచ్చితంగా కావాలి కనుక మరి ఏదేమైనప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఇలా చేయడానికి ఆ దేవాది దేవుడు కృప చూపించాడు. మరి 5వ నెలలో, అంటే ఇది 7వసారి ఇలా చేయడానికి మరి దేవుడు మహాకృప చూపించాడు. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన మహాకృపను బట్టి మేము ఎంతో ఆయనకి రుణపడి ఉన్నాం. దయచేసి గమనించండి. చూసిన వారు ఎవరైనా మా కొరకు ప్రార్థన చేయండి. ఇలా ఈ ప్రతీ నెల జరగటానికి మీ వంతు ప్రార్థన అవసరత మాకు కావాలి కాబట్టి దయచేసి మీరు ప్రార్థన చేయాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మరి చీరాల ప్రాంతానికి తీసుకొని వెళ్ళబోతున్నాం. దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దయచేసి మీరందరూ కూడా మా అందరి కొరకు ప్రార్థన చేయాలని, మీ అనుదినం ప్రార్థనలో మా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభునామములో మరి కోరుకుంటున్నాం. దయచేసి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దీవెన ఆశీర్వాదాలు రాబోతున్న దినాలు ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రార్థన మీరు చేయాలని, ప్రార్థన అవసరత మేము కోరుచున్నాం. దయచేసి అన్నడు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాలని, ఈ చిన్న పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని, మరి ఈ బిడ్డలందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి నా మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేసి మరి ఇక్కడి నుంచి మేము తీసుకొని వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గడిచిన కాలము, సమయాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. ఈ ఆహారమునైనా, కొద్ది ఆహారమునైనా బిడ్డలకు తినిచుండగా సర్వశరీరానికి ఆరోగ్యమును, ఆనందము యేసుక్రీస్తు నామమును బట్టి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామయ్యా. అది నీకు మహిమ కలుగునుగాక, నీకు ఘనత కలుగునుగాక. ఇలాంటి కార్యాలు ఇంకా రాబోతున్న దినాల్లో ప్రతి నెల కూడా చేయడానికి సహాయం చేసి, ఇది 7వసారి ఇలా చేయడానికి మహాకృప చూపించారు. 5వ నెలలో కూడా మేము ఇలా చేయడానికి మహాకృపను చూపించిన దేవాత తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు వరకు ఈ పరిచర్యలు పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, నేను ఆశీర్వదించండి. పనిచేసిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఇప్పుడు నాయన తీసుకు వెళుతుండగా వాహన చుట్టూ మీరు మాకు తోడుగా ఉండండి. పెట్టిన ఆయన తిరిగి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. ఏ ఆటంకము కలగకుండా మీ యొక్క కృప కాపుదల రానున్న కాలములో అన్నీ కూడా మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు కలిగించేమని ప్రార్థిస్తూ, ఎవరైతే చూస్తారో నాయన ప్రార్థన చేయడానికి, నాయన స్పందించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని త్వరగా రానయ్యుంటున్న యేసయ్య దివ్యనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సెలవు.